రోజు మనకొచ్చే ఆలోచనలు 60,000 అండి. 60,000 అందరికీ. మీకు, నాకు అందరికీ కూడా 60,000 ఆలోచనలొస్తాయి సగటున. ఇందులో 90% నెగెటివ్ అండి. కొంతమందికి 90 అబోవ్ కూడా నెగెటివ్. నాతో సహా అందరికీ నెగెటివ్ ఆలోచనలే వస్తాయి. ఇందులో 75% ఆలోచనలు వచ్చినవే మళ్ళీ వస్తాయండి. రోజు కొత్త కొత్త ఆలోచనలు, కొత్త ఐడియాలు ఏమీ రావు. పాతవే వస్తూ ఉంటాయి. అంటే మన జీవితకాలం ఎంత నష్టపోతున్నాం అనేది ఆలోచించండి. వచ్చినవే వస్తున్నాయి. ఆ వచ్చిన వాటిల్లో మళ్ళీ దరిద్రం నెగెటివ్ ఆలోచనలు ఎక్కువ కదా! పాజిటివ్ లేవా? బాగుపడే అవకాశం లేదా అంటే ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నాను రాయండి. ముందైతే రాయండి. ఏమి రాయాలి అంటారా? ఏది పడితే అది రాయండి. లీవ్ లెటర్ రాయండి, లవ్ లెటర్ రాయండి, చిట్టా పద్దు రాయండి, వంటింట్లో పచారీ సరుకుల లిస్ట్ రాయండి. ఏదైనా రాయండి. ఏం పర్వాలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 1,00,000 10,00,000 అప్పు తెచ్చుకుందాం అనుకుంటున్నారు. మీ ఆదాయం ఎంత? మీ ఖర్చు ఎంత? ఎవరి దగ్గర తెచ్చుకుందాం అనుకుంటున్నారు? ఇంట్రెస్ట్ ఎంత అవుద్ది? అనేది రాయండి. ఎంతసేపు టైప్ చేస్తున్నాం కదా! టైపింగ్ వల్ల పెద్దగా మెదడుకు ఉపయోగం ఉండదండి. రాయటం ద్వారా మెదడుతో మనకి మంచి కనెక్టివిటీ ఏర్పడుతుంది. మంచి సృజనాత్మకత అంటాం కదా! అది పెరుగుతోంది అంటున్నారండి. అంటే నేను చెప్తోంది కాదు. గత 2, 300 సంవత్సరాల నుంచి మీరు పరిశీలిస్తే ఐన్‌స్టీన్, ఎడిసన్ దగ్గర నుంచి రీసెంట్‌గా గాంధీ, నెహ్రూ, బిల్ గేట్స్, బఫెట్ వీళ్ళ వరకు కూడా అందరికీ రాసే అలవాటు ఉందండి. రాస్తూనే ఉంటారు వాళ్ళు. సో, ఐడియా ఏదైనా కానీ, ఆలోచన ఏదైనా కానీ రాస్తూనే ఉండండి, రాయండి. మీ బ్రెయిన్‌తో మంచి కనెక్టివిటీతో పాటు మీకు మంచి మంచి భాష కావాలి, మంచి లాంగ్వేజ్ కావాలి, మంచి భావ వ్యక్తీకరణ సామర్థ్యం కావాలి, మాట్లాడేటప్పుడు మంచి పదాలు కూడా కావాలి కదండీ! మరి వీటన్నిటినీ సంపాదించుకోవాలంటే వేరే మార్గం ఏమీ లేదండి. చిన్న నోట్‌బుక్ పెట్టుకోండి. లేదంటే పెద్ద డైరీ మెయింటైన్ చేయండి. డైలీ రాస్తారా? చిట్టాపద్దు రాస్తారా? మీకొచ్చిన ప్రతి ఆలోచనని రాస్తారా? కానీ రాయటం మాత్రం మానొద్దు. రాయండి అంటున్నారు. దురదృష్టం ఏంటంటే ఫోనొచ్చాక మనం దీనికి అలవాటు పడిపోయామండి. దీనికి అలవాటు పడడం వల్ల ఏమవుతుందో మీకు తెలుసు కదా! ఒకసారి మీరే ఆలోచించండి. రాసింది ఎంత బాగా గుర్తుంది? టిక్కు టిక్కుమని చెప్పి టైప్ చేసి పంపేసింది ఎంత బాగా గుర్తుంది? ఇవి ఎన్నిసార్లు చూసుకుంటున్నారు? అవి ఎన్నిసార్లు చూసుకుంటున్నారు? చక్కగా అందంగా, గుండ్రంగా, మీకు నచ్చినట్టుగా, మీకు నచ్చిన సమయంలో రాసుకున్నవి ఉంటాయి చూడండి. చిన్న స్టోరీ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ఎంత బాగా మనసుకి గుర్తుంటుంది, హత్తుకుంటుంది. ఒకప్పుడు ఎడిసన్ లాంటి వాడు కూడా చేసిన పని ఇదేనండి. అతను ఏమేం చేయాలనుకుంటున్నాడు, ఏం కనిపెట్టాలనుకుంటున్నాడు అనేది ఎప్పుడు కూడా ఒక బుక్ రాసుకుంటూ ఉండేవాడంట. ఎప్పుడు కూడా ఎన్నో బుక్స్ రాసేసాడండి. మరి జీవితకాలంలో ఎన్ని కనిపెట్టాడు, ఈరోజు ఎంతమందికి ఆదర్శం అయ్యాడు? మీ కామెంట్ని పోస్ట్ చేయండి, మర్చిపోవద్దు.